ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మాలల సింహగర్జన జరుగుతున్న కార్యక్రమానికి షాద్నగర్ నియోజకవర్గం పొందూరు మండల్ రేగడ్చిల్క గ్రామం నుండి మాల మహానాడు తరఫున పెద్ద ఎత్తున మాలలు బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మాలల సింహగర్జన అనేది దేనికంటే గత 2 నెలలు 3 నెలలు కావచ్చు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అనేది తీర్పిచ్చింది. ఆ ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అన్నంత మాత్రంలో మందకృష్ణ మాదిగ ఢిల్లీలోనే ఉండే ఎస్సీ వర్గీకరణ మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటామని చెప్పేసి అని చేసుకోనికి సిద్ధమైతే దానికి వాస్తవానికి చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించే పరిస్థితి ఉండే. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ వెనక్కి తగ్గింది. అయితే ఎస్సీ వర్గీకరణ అంటే ఎస్సీలందరికీ సమన్వయం జరిగేటట్టు చేయాలని చెప్పేసి అని ఎస్సీలు అంటే ఓన్లీ మాదిగలు కాదు, మాలలు కూడా ఉన్నారు. అయితే వాస్తవం ఏంటంటే మాలలు తక్కువ ఉన్నారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మాలలు లేరు అన్నట్టుగా చిన్న చూపు చూసిండ్రు. ఎందుకంటే మాలలు ఎక్కడ కూడా కులాన్ని చెప్పుకొని తిరగలే ఇప్పటి వరకు. మాలలు కూడా ఎంతమంది ఉన్నారు, మాలలు కూడా ఉన్నారు. మాలల సింహగర్జనతో తెలపాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా సుప్రీంకోర్టుకు కానీ ఎస్సీ వర్గీకరణ అంటే అందరికీ సమన్వయం జరిగేటట్టు చేయాలని చెప్పేసి అని ఈ మాల మహానాడు నుండి మాల సింహగర్జన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పెట్టుకోవడం జరిగింది. దీనికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించి దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తున్నందుకు అందరికీ మాల సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్.